వైఎస్ఆర్ విగ్రహాన్ని పగలగొట్టింది సొంత పార్టీ కార్యకర్తనే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కర్నూలు జిల్లా నంద్యాల. ఈ నంద్యాలలో వైఎస్ఆర్ స్టాట్యూ ఉందండి. ఆ స్టాట్యూ అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తల ఎరగొట్టేసి చేత్తో పట్టుకొని వెళ్తున్నాడు ఒక వ్యక్తి. ఇతను ఎవరు ఏంటి అనేది చూడలేక ముందు ఏంటి అంటే అధికార పార్టీ వాళ్ళు చేశారు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు అని చెప్పేసి ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమాలకి ఇక శ్రీకారం చుట్టారు. ఈలోపే అసలు రంగు బయటపడింది. అదేంటి అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్త ఈ పని చేశాడు. ఇంతకీ ఎవరంటే అతను జమ్ములయ్యాట. ఇతను వైసీపీ నాయకుల అనుచరుడు. పోలీసులు గుర్తించారు, మొత్తం ఆ విషయాన్ని బయటపెట్టారు. ఎప్పటి నుంచో ఉన్నారంటే 2018 నుంచి అన్నారు. సరే, ఎప్పటి నుంచి అయినా ఆయన వైసీపీ కార్యకర్తే కదా. సో ఇప్పుడు ఈ వైసీపీ కార్యకర్త రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్నే పగలగొడతామేంటి మరి? అంటే దీని వెనకాల ఇంకేమైనా కుట్ర ఉందా? ఎవరైనా చేయించారా? ఏం చేశారు? ఎందుకంటే వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ జనరల్గా మనకు ఎలా ఉండదంటే, వాళ్ళ అధికారంలో ఉండగా రాముడి వారి విగ్రహాన్ని శిరచ్ఛేదనం కావచ్చు, అంతర్వేది రథదగ్ధం కావచ్చు, లేకపోతే వెండి ఆభరణాలు గుర్రపు సింహాలు అవి ఊడిపోవటం కావచ్చు, ఇవన్నీ లేదా అపహరణకు గురైన కావచ్చు. ఏది చూసినా కానీ వీళ్ళు ఏం చెప్తారు? మధ్యస్థిమత్వం లేని వాళ్ళు చేశారు. ఎవరో కక్షపూరితంగా చేసింది కాదు, లేకపోతే విద్వేషంతో చేసింది కాదు, ఎవరో మధ్యస్థిమత్వం లేక అంటే దీనిపైన ఎక్కడ కూడా దర్యాప్తు కూడా చేపట్ల. సో దాన్ని అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అధికారులు ఉన్నారు కాబట్టి ఇంక గట్టిగా ఎవరైనా మాట్లాడితే ఆటోమేటిక్గా కేసులు, ఆ తర్వాత చీబులు ఇవన్నీ వస్తాయి కాబట్టి సో అప్పుడు వాళ్ళకి చెప్పిందే వేదం అన్నట్టుగా వినాల్సిందే పరిస్థితి. ప్రజలు అంత షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏం కాదు కదా, అన్నీ గుర్తుంటాయి. సో దానికి తగిన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ విగ్రహాన్ని పగలగొట్టారు. ఎవరు పగలగొట్టారు అని అంటే జమ్ములయ్య అంట, సొంత పార్టీ కార్యకర్తే. ఇప్పుడు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ట్విస్ట్ ఇందులో, తన భార్య చెబుతుంది ఆయనకు కొంచెం మతిస్థిమితం లేదు అని. రాత్రి కూడా ఇంటికి రాలేదు, మతిస్థిమితం లేదు. మతిస్థిమితం లేనివాడు రాజశేఖర రెడ్డి విగ్రహమే ఎందుకు పగలగొడతాడు? ఇంక మామూలుగా అసలు దాన్ని ఎక్కి మరీ పగలగొట్టాల్సిన అవసరం, మామూలు రోడ్డు మీద ఏది ఎదురొచ్చినా దాన్ని కొట్టవచ్చు, ఇంకోటి చేయొచ్చు కదా. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎందుకు ఆ విధంగా చేశారని చెప్పేసి ఆలోచన చేయాలి కదా ఖచ్చితంగా. సో పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తే ఇతను అయితే దీని వెనకాల ఇంకా కుట్రకోణం ఏమన్నది అంటే, ఇది సమాజంలో ఏదైనా అస్థిరతకి చోటు చేసుకోవడానికి అవకాశం ఉందా ఇప్పుడు? ఎందుకంటే అనేక రకాలైన ఆయుధాలు వాడుతూ ఉన్నారు. అది ఒక పాస్టర్ రూపేణ కావచ్చు, మరి ఆ పాస్టర్ తనంతరం తానుగా చేశాడా, లేకపోతే ఒక పార్టీ వెనకాల నుండి చేయించిందా? ఇది ఒక్కటే కాదు కదా, మనం ఏ ఒక్క అంశం తీసుకున్నా ఇప్పుడు అంతెందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన వ్యాఖ్యలు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇటు పాస్టర్ అభినయ్ దర్శన్ అతను చేసింది అయిపోయే లోపల ఈ విషయం వచ్చింది, ఇది అయిపోయే లోపల ఇప్పుడు ఇది, ఇక ఒకదాని తర్వాత ఒకటి మీరు గమనించండి. ఎక్కడా కూడా గ్యాప్ ఉన్నట్ల, గ్యాప్ లేకుండా ఎక్కడికక్కడ అంతకుముందు అంబటి రాంబాబు ఎపిసోడ్ కావచ్చు, లేకపోతే సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేదా మతాల మధ్య జరిగిన ఘర్షణలు కావచ్చు. ఇది కడపలో జరిగింది చూసారా, హిందూ ముస్లిం మధ్య మత ఘర్షణ. ఇట్లా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇది అన్న వ్యూహరచన ప్రకారం జరుగుతుందా, యాదృశ్చికంగా జరుగుతుందా? యాదృశ్చికంగా జరిగితే ఒకటో రెండో జరుగుతాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఇది అయిపోయిందనే లోపల ఇంకొకటి, అది అయిపోయిందనే లోపల మరి ఇంకొకటి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వస్తున్నాయి అంటారు? ఇది ఖచ్చితంగా ఆ యొక్క నిఘా వ్యవస్థలు కావచ్చు, ప్రధానంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, వీటన్నిటి పట్ల చాలా జాగ్రత్తగా నిఘా పెట్టుకొని అసలు ఎక్కడెక్కడ ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి ఇమ్మీడియట్గా బయట పెట్టాలి. లేదంటే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఆ పాస్టర్ అభినయ్ దర్శన్ తీసుకోండి, ఆయన అతనిపై దాడి చేసినట్లుగా ఏదేదో చేసేసి చివరికి అది పోలీసులు ఇమ్మీడియట్గా దానిపైన విచారణ చేయటం, ఇమ్మీడియట్గా దాన్ని బయటపెడతా ఆ గుట్టు బయట పెట్టారు కాబట్టి సరిపోయింది. లేదంటే అది ఎంత దూరం వెళ్ళేది, ఎంత సున్నితమైన అంశం. ఇలా ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రాన్ని అస్థిరపరచాలి అని ఎందుకు అలాగా? ఓ ప్రక్కన లక్షల కోట్ల పెట్టుబడులు, ఏదైతే 23 నెలల కాలంలోనే 23 లక్షల కోట్లు రావడం కావచ్చు. అఫ్కోర్స్ 24వ నెల వస్తుంది అనుకోండి, ఇంకేముంది ఇంకొన్ని రోజులు పోతే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు వాటిని డైవర్ట్ చేయాలి.
అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎక్కడికక్కడ చూస్తే మీకు ఇన్వెస్టర్స్ అటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఇప్పుడు అమరావతిలో కావచ్చు, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అది శంకుస్థాపన, అలాగే విశాఖ రైల్వే జోన్ కొన్ని దశాబ్దాలుగా ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడవుతుందా అని చెప్పేసి. ఎట్టకేలకు అటు రైల్వే జోన్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇలా ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు వీళ్ళు దానిపైన ఎక్కడా విమర్శించలేరు. ఒకవేళ విమర్శిస్తే చులకన భావంలోకి వెళ్ళిపోతారు, తెలుసు ఆ విషయం. ఇక ఇంత చౌకబారు విమర్శలు ఇంకా ఎంతకాలం చేసుకుంటారని చెప్పేసి. ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లు చూస్తే మీకు అప్పుడు మావిగన్ అని చెప్పేసి అది పెద్ద డిజాస్టర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందో కానీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం పెద్ద డిజాస్టర్ అది. ఆ తదుపరి మొన్న వచ్చి తన ఫ్యామిలీ గురించి, తన తండ్రి, తాత, బాబాయ్ వాళ్ళ గురించి మాట్లాడేసరికి, వాళ్ళ మరణాల గురించి మాట్లాడేసరికి అది ఇంకా అతిపెద్ద బూమ్రాంగ్ అయింది. సో మళ్ళీ దాని నుంచి డైవర్ట్ చేయాలంటే ఇట్లాంటిది ఏదో ఒకటి తీసుకురావాలి. ఆ రకంగా కావాలని చేస్తున్నారా అని చెప్పేసి చాలామంది కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరలా ఈ ఎపిసోడ్ ఇది కూడా చూడండి, అలా జరిగిందో లేదో ఇమ్మీడియట్గా పోలీస్ దర్యాప్తులో మొత్తం అసలు విషయాలు బయటకు వచ్చాయి. సీసీ ఫుటేజ్ దొరికింది కాబట్టి అది సరిపోయింది. ఒకవేళ సీసీ కెమెరాల ఫుటేజ్ ఏమీ లేకపోతే అప్పుడేంటి పరిస్థితి? అదిగో అప్పుడు కనుక ఇది రిలయన్స్ సంస్థ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి హత్య కారణం వాళ్ళే, రాజశేఖర రెడ్డి గారి మరణానికి మరణమో హత్యో దాన్ని ఎలా భావిస్తారో తెలియదు, కారణం వారే అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క స్టోర్స్ని ధ్వంసం చేశారు. తీరా కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిలయన్స్ సంస్థకి ఒక రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి పరిమళ నత్వానికే రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. మరలా మొన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారన్నారు. అంటే ఒక దాని మీద స్టాండర్డ్గా ఇది అనేది ఏం లేదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ఏది సీజన్లో వాతావరణం మారినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఆ మాటలు చూస్తే అప్పుడు ఒకటి, ఆ తర్వాత ఒకటి, ఇప్పుడు ఒకటి, ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. సో దానివలన వాళ్ళకి ఎంత మాత్రం మైలేజ్ వస్తుంది ఏంటి అని చూస్తే ప్రజలు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు దాన్ని ఏ విషయాన్ని చూసుకున్నా సరే దాన్ని డిఫెండ్ చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి. సో మొత్తం మీద తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చింది ఎవరో కాదు, వైసీపీ కార్యకర్తే. పోనీ దాన్ని కూడా ఎలా మాట్లాడుకుంటారంటే మా నాయకుడు విగ్రహాన్ని మేమే పగలగొట్టుకుంటాం, మా బాబాయ్ కాబట్టి మేమే చంపుకుంటాం, మా తల్లి కాబట్టి, మా చెల్లి కాబట్టి మేమే ఇవ్వం, ఆస్తులు ఇవ్వం, మేము బయట దూసేస్తాం అని చెప్పి సమర్థించుకునే వాళ్ళు ఉన్నారని చెప్పి కొంతమంది సెటరికల్గా మాట్లాడినా అది కరెక్ట్ కాదులే. కానీ ఇది మాత్రం ఖండించదగింది. ఏ ఒక్కరు కూడా ఇట్లా మతి స్థిమితం లేదు అది ఇది అని చెప్పేసి అంటున్నారంటే చివరికి ఆ మతి స్థిమితం లేని వాళ్ళని మరి బయటికి పంపించమండి, ఇంట్లోంచి బయటికి ఎందుకు పంపుతున్నారు? ఎవరో మనిషి తోడు ఉండాలిగా. ఇట్లాంటిది ఏదో ఒకటి జరిగిన తర్వాత అప్పుడు చెప్తారు అబ్బాయి మతి స్థిమితం లేదండి. మరి మతి స్థిమితం లేని వాళ్ళని ఎందుకు పంపిస్తున్నారు బయటికి? వాళ్ళకి ఇది లారీ, ఇది బస్సు, ఇది ట్రైన్ అని తెలియదా? అలా తెలిసినప్పుడు మరి వాటికి ఎదురుగా ఏమీ వెళ్ళరు కదా. మరి అట్లాంటిది ఇట్లా విగ్రహాలను మాత్రమే ఎందుకు టార్గెటెడ్గా చేస్తారు? అప్పుడు హిందూ దేవతలకు సంబంధించింది కానీ అంటే రాముల వారిది కావచ్చు, రథం దగ్ధం కావచ్చు, మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి కానీ ఎందుకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? సో మరి దీని వెనకాల కుట్ర ఏమైనా ఉందా? లేదు ఇదంతా ట్రాషే, ఆయన మసితంతో లేకుండా నిజంగానే పగలగొట్టారు అని చెప్పేసి నమ్ముతారా? మీరేమని నమ్ముతున్నారా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.